నేను మీ అరుణ మేడం గారిని కివా ఫస్ట్ అకౌంట్ హోల్డర్ అయిన అరుణ మేడం గారిని థ్యాంక్ యూ సో మచ్. జిఎల్పురం ఫస్ట్ నా పరంగా ఈరోజు ఫస్ట్ వెండర్ షాప్ ఇక్కడ జిఎల్పురంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది అభిలాష్ స్పోర్ట్స్ షాప్ మన జిఎల్పురంలో మన ఏరియాలో అంటే మన జిఎల్పురం ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవైలబుల్లో ఉన్నటువంటి షాప్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు అందుబాటులో ఉంటుంది, మీరు ఎవరైనా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మేము అడిగినట్టుగా కాదనకుండా మాకు అంటే మన మైలీ ఫ్యామిలీ మెంబర్స్ని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ వెండర్గా మీరు తీసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్క మన మైలీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ అమూల్యమైనటువంటి మన బిజినెస్ గురించి మీరు కొంతవరకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే దీని లొకేషన్ మీరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా మనకి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి మీరు ఒకసారి దీని అడ్రస్ ఏంటి, మీరు ఇచ్చే ప్రైస్ ఏంటి, కస్టమర్స్ని మీరు ఏ విధంగా మీరు సర్వీస్ ఇస్తారనేది కొద్దిగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలియజేయండి. మరి ముందుగా ఇవో ఫ్యామిలీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఫస్ట్ మన అరుణ మేడం గారు ఎండి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. మరి అరుణ మేడం గారు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇవో అరుణ మేడం గారు తాలూకు టౌన్లో ఇవో ఫ్యామిలీ మైండ్ ఫ్యామిలీ కొన్ని వేలు లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ గుమ్మలక్ష్మీపురం మీసేవ పక్కన పోలీస్ స్టేషన్ ఎదురుగా అభి స్పోర్ట్స్ అనేసి మేము ఒక షాప్ ఓపెన్ చేసి ఉన్నాము. అది మన మైండ్ ఫ్యామిలీకి తర్వాత కివో ఫ్యామిలీ అందరికీ కూడా అందుబాటులో ఉంది. మరి చాలా నాణ్యమైన వస్తువులు మీకు చాలా ధర తక్కువలో మీకు లభిస్తుంది. కాబట్టి మీరందరూ ఈ షాప్కి వచ్చి మీకు కావాల్సిన స్పోర్ట్స్ వస్తువులన్నీ హ్యాపీగా కొనుక్కొని వెళ్తారని, మా వ్యాపారం అభివృద్ధికి తోడ్పడతారని నేను అరుణ గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఆమెకు ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను. మీరందరూ కూడా ఈ అభి స్పోర్ట్స్ హబ్ వచ్చేసి మా ఇవో ఫ్యామిలీ అందరూ మైనర్ ఫ్యామిలీ అందరూ ఇక్కడికి వచ్చి నేను కలిసి చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మా అడ్రస్ ఇటు ఎల్లుపేట పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మీ సేవ పక్కన మా షాప్ ఉంది. మా షాప్కి అందరూ వచ్చేసి మరి కలిసి చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను ముగించుకుంటున్నాను.